రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు పూర్తిగా తగ్గించేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాయలసీమలో మొత్తం 12 ప్రాజెక్టులకు తెలుగుదేశం హయాంలో ఖర్చు పెట్టింది 12,000 కోట్లు. జగన్ తన హయాంలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో జరిగిన సమావేశంలో సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు, రాయలసీమకు నీళ్లిచ్చేలా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. 2014 నుంచి 19 మధ్య ఇరిగేషన్ కు టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 68,293 కోట్లు ఖర్చయితే సీఎం జగన్ ఖర్చు పెట్టింది 22,165 కోట్లు మాత్రమేనన్నారు. తెలుగుదేశం హయాంలో ఇరిగేషన్ కి మొత్తం బడ్జెట్ లో 9.67% పైగా ఖర్చు పెడితే ఇప్పుడు ఇరిగేషన్ కి మొత్తం బడ్జెట్ లో 2% మాత్రమే కేటాయించారని ఆరోపించారు. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల పైన 14-19లో 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 22,165 కోట్లు ఖర్చు పెట్టారు. ఇరిగేషన్ శాఖ పడకేసింది. ప్రాధాన్యత తెలియనటువంటి అజ్ఞాని ఈ ముఖ్యమంత్రి నాటకాలు ఆడాడు. మీరు ఒక్కసారి చూస్తే మొదటిసారి అసెంబ్లీ వచ్చినప్పుడు నేను తెలంగాణలో గోదావరి నీళ్లు శ్రీశైలానికి తీసుకొస్తాను, తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడంటే సాధ్యం కాదు. తెలుగు గంగ అనుభవం ఉంది. ఇంతవరకు తెలుగు గంగ ద్వారా నీళ్లు తమిళనాడుకి ఇవ్వలేకపోతున్నాం. అక్కడ నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మిగిలితేనే కింద పోనిస్తారు. అవి జరగదని చెప్పాను. కడాన జరగలేదు. కానీ ఆ రోజు మాత్రం ప్రగల్భాలకి చాలా గొప్పగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే 9.63% తెలుగుదేశం పార్టీ పీరియడ్లో మొత్తం బడ్జెట్లో ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 2.35. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. బూతులు తిరగడం కాదు, ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిన మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా.